చేశారు. ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే ఇవాళ టాపిక్ ఏదైతే ఒక పక్క సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకి కౌంటర్గా ఏపీ సీఎం కూడా బదిలిచ్చారు. అండ్ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఏపీ మంత్రులు కూడా మీరు మాట్లాడే భాష కరెక్ట్గా లేదని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా ఇదంతా ఎలా చూడాలంటారు? ఇదంతా ఏంటంటే వాస్తవానికి ఎన్నికల వేళ ప్రజలు చర్చించాల్సింది ప్రజా సమస్యలు, ప్రజల యొక్క బాగోగులు, 5 ఏళ్లలో ఏం చేశాము, రాబోయే 5 ఏళ్లలో ఏం చేస్తాము, ఏ ఏ పనుల్లో ప్రభుత్వం విఫలమైంది, దీని మీద చర్చ జరగాల్సింది పోయి నువ్వెంత అంటే నువ్వెంత, త్వంశుంఠ అంటే త్వంశుంఠ. ఈ తిట్ల పురాణం ఏదైతే నడుస్తుందో ఇది అసలు విషయాలను పక్కదోవ పట్టించే ప్రయత్నం. వాస్తవానికి రాజకీయంగా ఏ ఏ అంశాలపైన అయితే చర్చించాలో వాటన్నిటినీ పక్కన పెట్టి నీకు నేను గిఫ్ట్ ఇస్తా, నువ్వు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వు, ఈ రకంగా మాట్లాడుకోవడం వల్ల వీళ్ళు వాస్తవానికి ఆంధ్ర ప్రాంతంలో ఎన్నికలు జరగబోయే ఆంధ్ర కానీ, లోకసభ ఎన్నికలు జరగబోయే తెలంగాణ కానీ ప్రధానమైనటువంటి ఇష్యూలు పక్కన పోతున్నాయి. అసలు ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి, ఆంధ్ర ప్రాంతంలో పోలవరం 2018కి పూర్తి చేస్తామన్నారు, 18 పోయి 19 వస్తుంది, ఎన్నికలు వస్తున్నాయి, ఏవో అక్కడ ఒక రాయికి స్థాపన చేసేసి ఇక్కడ ఒక రిబ్బన్ కట్ చేసేసి ఏ పని 5 ఏళ్లలో చెప్పిన ఏ పని చేయనటువంటి పాలకులు ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడం ద్వారా ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టి అసలు విషయాలు చర్చకు రాకుండా చేస్తారు. దీన్ని ఎజెండా సెట్టింగ్ అంటారు. అంటే మనము ప్రజలు దేని గురించి ఆలోచించాలి, రాజకీయ నాయకులు కూర్చుని ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడం ద్వారా మీరు గమనించినట్లయితే ఇటు నుంచి నాయకుడు తిట్టంగా అటు నుంచి 4-5 మంత్రులు తిట్టారు. 4-5 మంత్రులు అయిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి గారు రంగంలోకి వచ్చారు. అక్కడే ముఖ్యమంత్రి గారు ఆయన మాట్లాడిన తర్వాత దానికి జవాబు ఇక్కడ 4-5 మంత్రులు మాట్లాడారు. ఇది ఒక ప్యాటర్న్. ఇది అంటే అసలు విషయాలు పక్కన పోయినాయి. ప్రజలకు నీరు అందించాలి, ప్రజలకు ధరలు తగ్గించాలి, ప్రజలకి వసతులు ఇవ్వాలి, వనరులు కల్పించాలి, ఉపాధి కల్పించాలి, ఎన్నికల్లో చేసిన వాగ్దానాల్ని అమలు పరచాలి, ఇవన్నీ పక్కకు పోయినాయి. కేవలము నువ్వు ఫలానా అంటే నువ్వు ఫలానా, నీకు నేను గిఫ్ట్ ఇస్తా, నువ్వు నాకు రిటర్న్ గిఫ్ట్ ఇయ్యి. ఇద్దరు ఒకరికొకరు రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చుకుంటున్నారు, ఇద్దరు బానే ఉంటారు. ఇక్కడ ఏ రకంగానైతే సెంటిమెంట్ ఆధారంగా గెలిచారో అక్కడ కూడా అదే సెంటిమెంట్ ఆధారంగా గెలిచే ప్రయత్నం జరుగుతోంది. ఒక చోటైతే 3 మోడీలు అన్నారు. 3 మోడీలు అంటే అందులో జగన్ ఒక మోడీ, ఆ తర్వాత కేసీఆర్ ఒక మోడీ, తర్వాత అసలు మోడీ నరేంద్ర మోడీ ఒక మోడీ. అంటే మొత్తం మీద ప్రజల ఎజెండాలోకి పాలన, సంక్షేమము, అభివృద్ధి ఇవి ఎజెండాలో లేకుండా క్రమేపీ ప్రజల ముందు తిట్ల పురాణం ద్వారా విషయాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం జరుగుతుంది. మరి ప్రజలు ఇవన్నీ గమనించట్లేదంటారా? ఈవెన్ ఒకవేళ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినప్పుడు కూడా కేసీఆర్ భలే మాట్లాడుతున్నారని ఆ దీంట్లోనే ఉన్నారు, కానీ అసలు పనుల గురించి మానేశారు, వీళ్ళకి తిట్టుకుంటున్నారన్న ఒక ఇంటెన్షన్ వాళ్ళకి వెళ్ళలేదంటారా? అది ప్రజలను ఆ రకంగా ప్రజలను చైతన్యపరచవలసి ఉంటుంది. ఈ రకంగా తిట్ల పురాణం ద్వారా వీళ్ళు ఇద్దరూ కలిసి అసలు విషయాన్ని పక్కన పెట్టేస్తున్నారు అన్న విషయాన్ని ప్రజలు ఏ రోజైతే గుర్తిస్తారో ఆ రోజు ఇద్దరిని రిజెక్ట్ చేస్తారు. వాస్తవానికి చర్చ జరగాల్సింది అభివృద్ధి మీద, సంక్షేమం మీద, పాలన మీద. అవి మూడింటిని పక్కన పెట్టి తిట్ల పురాణం పత్రికలు దానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. ప్రజలు కూడా దాని గురించి ఆలోచించేలాగా వీళ్ళు బాధ్యుల్ని చేస్తున్నారు. ప్రజలు ఎప్పటి వరకైతే లేదు ఇటువంటి విషయాలు కావు, మాకు అభివృద్ధి గురించి మాట్లాడండి, మీరు మాకు ఇచ్చిన వాగ్దానాలని హామీల్ని అమలు చేశారా, ఇవి చర్చించినంత వరకు ప్రజలు కూడాను గంగిరెద్దుల్లాగా వీటినే వింటూ ఆహా బాగా తిట్టాడంటే భలేగా తిట్టాడు, ఈయనకు ఆయన జవాబు ఇచ్చాడు, ఆయనకి ఈయన జవాబు ఇచ్చాడు. అసలు విషయం జరుగుతున్నది ఏంటి, పక్కదోవ నుంచి జరగవలసినవి జరుగుతున్నాయి. కాబట్టి దీని నుంచి ప్రజలు బయటపడవలసిన అవసరం ఉంది. నిజమైనటువంటి చైతన్యవంతుడైనటువంటి ఓటరు ఈ తిట్ల పురాణం నుంచి పక్కకు తొలగి అభివృద్ధిని, సంక్షేమం గురించి ఆలోచించాలి. ఆ రకంగా చేయకపోయినట్టయితే ఓటరు మరొకసారి తప్పు చేసిన వాడవుతాడు. ఓకే, అలాగే ఇంకొక విషయం తీసుకున్నట్లు పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి తెలంగాణలో. సో ఏదైతే టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసిందో, మొత్తం అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచింది, పంచాయతీ ఎన్నికల్లో గెలవాలనుకుంటుంది. ఏదైతే ఓటమి పాలయ్యే కాంగ్రెస్ అండ్ విపక్షాలు కూడా పంచాయతీ ఎన్నికలపై దృష్టి పెట్టి బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చాయి. సో దీన్ని ఎలా చూడాలంటారు? ఇక్కడ కూడా కేసీఆర్ ఒక ఎజెండాను సెట్ చేశారు, ప్రతిపక్షాలు ఆ ట్రాప్ లో పడుతున్నాయి.
రిజర్వేషన్ల ఇష్యూని తీసుకుని బీసీలకు సంబంధించిన ఇష్యూని మాత్రమే మాట్లాడటం వల్ల గ్రామాలలో ఉన్నటువంటి నాన్ బీసీ పోలరైజేషన్ కి అపోజిషన్ సహకరిస్తోంది. కేసీఆర్ రిజర్వేషన్లో 50% మించకూడదన్నటువంటి దీని ప్రకారం రిజర్వేషన్ 32% నుంచి 24% బీసీల రిజర్వేషన్ ని తగ్గించారు. ఆ ఇష్యూని తీసుకుని వీళ్ళు హడావిడి చేస్తున్నారు. దీన్ని చేయటం వల్ల కలిసి వచ్చేది ఏమి ఉండదు. వాస్తవానికి గ్రౌండ్ లెవెల్లో గ్రామ స్థాయిలో క్యాండిడేట్లను నిలబెట్టడము, క్యాండిడేట్లకి ప్రచారం చేయించటము, వాళ్ళని రంగంలో దిగించటం, అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే కోల్పోయారో దాన్ని ఎంతో కొంత తిరిగి రాబట్టుకునే, తన యొక్క ప్రాబల్యాన్ని తిరిగి రాబట్టుకునే ప్రయత్నం చేయాలి. కానీ కాంగ్రెస్ యొక్క మొత్తము వ్యూహము బీసీ రిజర్వేషన్ల చుట్టూ ఉంది. రాష్ట్రంలో ఇక కుల రాజకీయాలను మనం పక్కన పెట్టి నా పార్టీలు నాయకులు అన్ని కులాల వాళ్ళు అన్నటువంటి ఇమేజ్ని మనం ఇవ్వాలి. కేవలము బీసీల గురించి మాట్లాడితే బీసీయేతరులందరూ ఒక పోలరైజేషన్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. ఈ దేశంలో అది మనం చూసాము. ముస్లిం అని అన్ని రాజకీయ పార్టీలు ముస్లింల వెంట పరిగెత్తడం వల్ల నాన్ ముస్లిం పోలరైజేషన్ జరిగింది. ఉత్తర భారతదేశం అంతా పోలరైజేషన్ ఈనాటికి ఉంది. అసలు ఉత్తర భారతదేశంలో చాలా రాష్ట్రాలు అసలు ముస్లిం ఎమ్మెల్యేలు లేని పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ రకమైన కాస్ట్ కులాలకు సంబంధించిన మాటలు కాంగ్రెస్ ఆ ట్రాప్లో పడటం ద్వారా తనను తాను మరింతగా గాయపరుచుకుంటుందని అనిపిస్తుంది. నిజానికి రాజకీయ పార్టీలు పంచాయత్ స్థాయిలో, వార్డు స్థాయిలో అభ్యర్థుల్ని నిలబెట్టే విషయంలో కానీ, అభ్యర్థుల కోసం ఓట్లను సంపాదించే విషయంలో కానీ, గతంలో కోల్పోయినటువంటి ప్రాభవము వైభవాన్ని తిరిగి సంపాదించడం కానీ వీటి మీద దృష్టి పెట్టాలి. కేసీఆర్ పెట్టినటువంటి ఎజెండాలో విపక్షాలు ఊరుకుపోతే ఎంతసేపు బీసీ 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 అంటే ఇంకా రాష్ట్రంలో బీసీలు తప్ప వేరే సమస్య లేదా? బీసీలు అందరూ కాంగ్రెస్ పార్టీకి ఈ చర్య ద్వారా మొత్తం బీసీ ఓటర్లు కాంగ్రెస్ వైపు వస్తారా? సో ఎన్నికలకు తయారు చేయడానికి బదులు మీరు కోర్టు కేసులు వీటి గురించి మాట్లాడుతున్నారు. ఇది వ్యూహాత్మకమైనటువంటి తప్పిదమని అనిపిస్తుంది. ఓకే, ఏదైతే బీసీ రిజర్వేషన్ అని అంటున్నారో ప్రెస్ మీట్లో కూడా బీసీలకి మీరు ఏం చేశారని కూడా సీఎం కేసీఆర్ తిరిగి క్వశ్చన్ చేశారు. అంటే ఈసారి పంచాయతీ ఎన్నికల్లో కూడా ఎక్కువ ప్రాధాన్యం కల్పిస్తాం, 50% వచ్చే వాళ్ళ అందరినీ టికెట్లు ఇప్పించే విధంగా ముందుకెళ్తామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన వేసిన ట్రాప్లో వీళ్ళు పడుతున్నారు. ఓకే సార్.